దేనికైనా సమయం రావాలి అంటారు అంతే కదా. అంతే అంతే ఈ రోజు అమ్మవారి సమయం ఇచ్చింది, గీతాంజలి వచ్చింది. అంటే ఒకసారి దేవాలయానికి వెళ్ళామంటే ఒక పద్ధతి ఉంటుందంటారు. అసలు దేవాలయ సందర్శనం ఎలా ఉండాలి? జగదంబ దేవాలయంలో పొద్దున రష్ ఉంటుంది, సాయంత్రం జగదంబ వైన్స్ లో రష్ ఉంటుంది. డబ్బు పెరిగిందా, భక్తి పెరిగిందా, భయం పెరిగిందా? ప్రదక్షిణం ఎందుకు చేయాలి అసలు దేవాలయంలో? ఒక క్రిస్టియన్ ఎలా వెళ్తాడు అలాగే వెళ్తాడు, ఒక హిందువు ఎందుకు వెళ్ళట్లేదు? కోరికల కోసం చేయాలా నిత్య దీపారాధన? లేదు మన జీవితంలో మార్పు కోసం చేయాలి. ఈ నూనె పెట్టండి, ఆ నూనె పెట్టండి, ఈ నూనె పెడితే ఇది వస్తుంది, ఆ నూనె పెడితే ఇది వస్తుంది. ఇవన్నీ మనకు నూనె పుయ్యడానికే. మగవాడు దీపం పెట్టాలా, ఆడవాడు దీపం పెట్టాలా అనేది పెద్ద సందేహం చాలా మంది. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకున్నప్పుడు, ఎవరి సిమ్ కార్డులు వాళ్ళకున్నప్పుడు, ఎవరి అకౌంట్లు వాళ్ళకున్నప్పుడు ఏ దీపాలు రెండు పెట్టుకుంటే తప్ప. కలియుగంలో పాప పుణ్యాల ఫలితం వెంటనే కనిపించదు, దానికి కూడా ఒక సమయం ఉంది అని అంటూ ఉంటారు. ఇది నిజం? ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుందు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఎప్పటి నుంచో అనుకున్నాం దేనికైనా సమయం రావాలి అంటారు అంతే కదా. అంతే అంతే ఈ రోజు అమ్మవారి సమయం ఇచ్చింది, నిజం. గీతాంజలి వచ్చింది. చాలా చక్కగా చెప్పారు. మీ నోటి వెంట మా పేరు. చాలా సంతోషం. గురుగారు, ప్రేక్షకులు ఎన్నో ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు. అందులో కొన్ని మీ ముందు ఉంచదలిచాను. అందులో ప్రధానంగా అడిగేది ఏమిటంటే, ఆలయానికి వెళతాం కానీ అంటే ఏదో ఒక పని పడుతుందండి, గబగబా వెళ్ళి దేవుని దర్శించుకుని వచ్చేస్తూ ఉంటాము, 10 నిమిషాలు కూడా ఉండలేకపోయాము, అంత దూరం వెళ్ళాం కానీ అంటారు. కొంతమంది ఇలా స్వామి ఉన్నారు అక్కడ, మీరు చూసారా, ఈ లోపలికి వెళ్తే మీకు అక్కడ ఇంకొక స్వామి కనపడతారంటే ఎక్కడా మేము చూడలేదే. అంటే ఒకసారి దేవాలయానికి వెళ్ళామంటే ఒక పద్ధతి ఉంటుందంటారు. మొదట అడుగు పెట్టిన దగ్గర నుంచి చివరికి అసలు ఎలా బయటికి రావాలనేది కూడా ఒక నియమం ఉంటుందంటారు. అసలు దేవాలయ సందర్శనం ఎలా ఉండాలి వివరించండి. మంచి ప్రశ్న అడిగావమ్మ గీతాంజలి. ఇది ప్రజలందరికీ ఉపయోగపడేటువంటిది. ముఖ్యంగా ఈ మధ్య దేవాలయాల్లో విపరీతమైన రద్దీ పెరిగింది. మీరు గమనించవచ్చు. ఏ దేవాలయమైనా, ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటే శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయలు లెక్క లేకుండా పెట్టేస్తున్నారు దర్శనానికి. 10,000 రూపాయలు అలా పెట్టేస్తున్నారు. 1,00,000 రూపాయలైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బు పెరిగిందా, భక్తి పెరిగిందా, భయం పెరిగిందా అన్న మీమాంస కనుక వస్తే 3 పెరిగాయి. 3 పెరిగాయి. డబ్బు బాగా పెరిగింది, భయము విపరీతంగా పెరిగింది, భక్తి కొంత లేకపోలేదు, ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఉదయం పూట దేవాలయంలో అంత అద్భుతమైన రద్దీ ఉంటుంది, సాయంత్రం అదే జగదంబ దేవాలయంలో పొద్దున రష్ ఉంటుంది, సాయంత్రం జగదంబ వైన్స్ లో రష్ ఉంటుంది. ఇక్కడ పేర్లు అవే పెట్టుకుంటున్నారా, జగదంబ దేవాలయము, ఆ పక్కనే జగదంబ వైన్స్. అంటే అక్కడ ఎంత రద్దో నేను వెళ్తూ వెళ్తూ హైదరాబాద్లో చాలా చోట్ల చూస్తూ హృదయం అంతా దహిస్తూ ఉంటుంది. ఎంత జనం సాయంత్ర సమయంలో, చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే, ఇది ఇంతకు ముందు అడిగినట్టుగా దేవాలయానికి వెళ్ళడం అనేది సెల్ఫీల కోసం కాదు. ఇప్పుడు ఈ ఫోన్ వచ్చి పాడు చేసింది. మనం దేవాలయంకు వెళ్ళగానే ఫస్ట్ మొదలు ఒక సెల్ఫీతో ప్రారంభమవుతుంది. దేవాలయ దర్శనం కంటే దేవాలయ దర్శనం నేను చేసుకున్నాను అని ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే సామాజిక మాధ్యమాల్లోనో, సోషల్ స్టేటస్లోనో, వాట్సాప్లోనో, ఇలా అన్నిట్లలో స్టేటస్ పెట్టుకొని ఎన్ని లైకులు వచ్చాయి, ఎంతమంది చూశారు, ఎంతమంది నన్ను గమనిస్తున్నారు అనేటువంటి కాంక్షలో జనం పడిపోయారు. దీనిలో భక్తి కరువైపోయింది. ముందు దీని నుంచి బయటపడండి. ఫోటోలు తీసుకోవద్దని చెప్పట్లే, ముందు దేవాలయ దర్శనం ప్రశాంతంగా చేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దానికి సమయం కేటాయించుకోండి. వచ్చినప్పటి నుండి వెళ్ళేదాకా అదే పనిగా దేవుడితో సెల్ఫీ, పూజారితో సెల్ఫీ. ఏమిటి, ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఎంత పిచ్చిలో పడిపోతున్నారు జనం. అంటే ప్రతి వాడికి ఒక క్రేజ్.
అంటే నేను బయట కనిపించాలి, నా ప్రదర్శన కావాలి, నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ గొప్పవాడిగా చూడాలి అనేటువంటి తాపత్రయం. అందుకే సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరో, సామాజిక మాధ్యమాల గోలలో పడి జీవితాన్ని కోల్పోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. యువతరం ముఖ్యంగా బలైపోతూ ఉంది. దేవాలయానికి వెళ్ళడమే ప్రశాంతత కోసం. నిన్ను నీవు మరచిపోవాలి, నీలో ఉన్నటువంటి పేరు కూడా మరచిపోయే స్థాయికి ఆ భగవంతుణ్ణి చూస్తూ, ఇప్పుడు ఆ వెంకటాచలపతి దగ్గరికి వెళ్ళాము తిరుమలలో, ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మనం నిలబడిపోయి అలా గంట సేపు 2 గంటల సేపు ఇక అవుతుంది 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 అని అలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారంలో అడుగుపెట్టి ఆ మహాద్వారం నుంచి అలా నడుస్తూ 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 లోపలికి వచ్చి అక్కడ వెండివాకిలి దగ్గర ఆగిపోయి ఆ ధ్వజస్తంభాన్ని ఒకసారి చూసి నమస్కారం చేసుకొని లోపల అడుగు పెడుతూ ఆ అద్భుతమైనటువంటి ఆ ధ్వజములు, అద్భుతమైనటువంటి సువర్ణమైనటువంటి గోపురముతో చేయబడినటువంటి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, నిత్య సచ్చితానంద స్వరూపుడు, నవనీత అద్భుత దివ్య మకరంద సౌజన్య విశేష స్వరూపంతో ఈ జగత్తును అనుగ్రహిస్తున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము వెంకటాచలపతి యొక్క దివ్య పాదాబ్జములను మనస్సులో అలా స్మరిస్తూ స్మరిస్తూ ఆ లోపల అడుగుపెట్టి ఆ కుడివైపుకు తిరిగి ఒకసారి ఎడమవైపు చూస్తే అక్కడ గరుడాల్వారు కనిపిస్తారు. ఆ గరుడాల్వారును దర్శనం చేసుకొని ఒకసారి తల ఇటువైపు తిప్పితే అల్లంత దూరంలో నవనీత కోమల శ్యామల అద్భుత సుందర మకరంద సౌజన్య విశేష అద్భుత ప్రాదుర్భావ ఆ వెంకటాచలపతి యొక్క విగ్రహము పద్మపీఠము మీద 2 పాదములతో అద్భుతమైనటువంటి స్వరూపంతో, తులసిమాలల గుబాలింపుతో, అద్భుతమైన తోమాలలతో, విశేషమైనటువంటి వక్షస్థలమునందు విరాజమానురాలైనటువంటి ఆ పరదేవత లక్ష్మీ స్వరూపంతో, దివ్యమైనటువంటి కట్యవలంబిత ముద్రతో, వరదహస్తంతో, శంఖ చక్రములు ధరించి ఆ అద్భుతమైనటువంటి సువర్ణ కఠారి అనేటువంటి ఆ దివ్యమైనటువంటి ఖడ్గమును ధరించి, దివ్యమైనటువంటి మాలలతో, ఆ అద్భుతమైన చుబుకం మీద ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి చూర్ణముతో, ఆ కమ్మని మంచి నాసిక, ఆ నాసిక పైన ఉన్నటువంటి నిమీలితమైనటువంటి నేత్రములు, ఆ నేత్రముల మధ్యలో ఉన్నటువంటి తిరునామము, ఆ తిరునామము పైన ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కిరీటము, ఆ కిరీటము పైన ఉన్నటువంటి మకర తోరణము, ఆ మకర తోరణానికి ఇరుపక్కల వెలుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ 2 దీపములు, ఆ దీపముల యొక్క కాంతిల మధ్యలో సన్నని కమ్మని మంచి గుబాలింపు వాసనలు విరజిమ్మేటువంటి అగరుబత్తుల చక్కటి ఆ సాంబ్రాణి ధూపము యొక్క మధ్యలో 2 పాదముల మీద అద్భుతమైనటువంటి తులసి దళములు కలిగినటువంటి ఆ వెంకటాచలపతిని అలా 2 నేత్రములు తెరచి ఆ స్వామిని ఆపాదమస్తకం చూచి ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని కనుక ఒక్కసారి మనం స్మరించగలిగితే అది దివ్య దర్శనం అవుతుంది. ఇప్పుడు ఇంత మాటలు నేను చెప్పాను అంటే నేను చూశాను కాబట్టి చెప్పాను. అంటే దేవాలయ దర్శనం ఈ అనుభూతి పొందాలి. అందుకే ఇక్కడ నేను ఏదో చెప్పడం కోసమనో ప్రదర్శన కోసమో కాదు, నేను ఏదైతే కనులు మూసుకొని చూశానో అది నేను బయటకు వచ్చినప్పుడు కూడా నేను చెప్పుకోగలగాలి. ఆ స్వామి అలా నేత్రములు మూసుకుంటే కంటికి కనిపించాలి. మనం అక్కడ కనులు మూసుకోవద్దు దర్శనం చేసేటప్పుడు. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు అడగకుండా నేను చెబుతున్న ఈ ధర్మ సందేహం, దేవాలయానికి వెళితే కనులు మూసుకొని ఎప్పుడు దర్శనం చేసుకోవద్దు, కనులు తెరచి చూడాలి. కనులు తెరచి ఆ విగ్రహాన్ని, ఎప్పుడైనా ఆ విగ్రహం ఏమి పచ్చడి పంచ కట్టుకున్నాడా వెంకటేశ్వర స్వామి వారు, తెల్లడిది ఏ రంగు కట్టుకున్నారు, ఏ పూలు ధరించారు, ఇవన్నీ చూస్తూ ఇంత సమయం ఉండకపోవచ్చు. కానీ మామూలు దేవాలయాల్లో స్వర్ణగిరి వెళ్తారు, యాదగిరి వెళ్తారు, ధర్మపురి వెళ్తారు. ఇక్కడ ఏ దేవాలయంకి వెళ్ళినా అక్కడ అంటే తిరుమలలోనైతే లఘు దర్శనము, మహాలఘు దర్శనం. నేను చమత్కారంగా అనుకుంటాను ఏమిటి అంటే,
లఘు దర్శనం అంటే తొయ్యటం, మహాలఘు దర్శనం అంటే మెడబట్టి తొయ్యటం. ఇది మా గరికపాటి గారు ఒకసారి చెబుతూ ఉంటే చాలా గమ్మత్తుగా అనిపించింది. లఘు దర్శనం అంటే తొయ్యటమే. ఆ తొయ్యటంలో కూడా ఎవరు పట్టించుకోరు, స్వామిని అలా చూస్తూ మరచిపోతారు. కాబట్టి ఆ క్షణకాలము చూసిన ఆ దర్శనమే ఇప్పటికీ నన్ను కదిలిస్తూ ఉన్నది కదా. ఇలా ప్రతి దేవాలయంలో ఆ మూర్తిని చూచి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చొని గర్భాలయంలో తాను చూచినటువంటి దేవతా మూర్తిని ఇప్పుడు కనులు మూసుకొని ఆ నామంతో కనుక స్మరించగలిగితే ఆ మూర్తి మన కనులలో కనిపిస్తే నీ దర్శనం సుదర్శనమైనట్టు లెక్క. అది నీకు నిదర్శనం. దాని చేత నీ అంతరంగ దర్శనం అవుతుంది. నీలో ఉన్నటువంటి కామాదులు తొలగిపోతాయి. అంటే ఇంత సమయం కేటాయించాలి. దేవాలయానికి వెళ్ళేది సెల్ఫీల కోసం కాదు, దేవాలయానికి వెళ్ళేది ఈ ఫోటోలు తీసి ఏం చేస్తారో తెలియదు. వందల ఫోటోలు తీసి డిలీట్ చేయడమే తర్వాత కూర్చొని. మేము బయటకు వెళ్తే మాకు ఈ గోల్ ఎక్కువైపోయింది. నేను కొంత ఎవరిని వద్దనలేను కాబట్టి నేను దిగిపోతుంటాను. కానీ ప్రతి వారు కొంతమంది అయితే నా గద్వను పట్టుకొని కూడా సెల్ఫీ దిగేవారు. అంటే ఈ మధ్య ఇది ఎక్కువ దీనికే ప్రాధాన్యం ఇస్తున్నారు, మిగతా వాటికి ఇవ్వట్లేదు. కాబట్టి ముందు దీని నుంచి బయటపడే మార్గం చూడండి. అందుకే చెబుతున్నాను, ఇది వద్దు, ఫోటోల గోల మరచిపోండి. దేవాలయానికి వెళ్తే సంప్రదాయ దుస్తులు ధరించి వెళ్ళండి. సంప్రదాయ దుస్తులు అంటే జినుపైంట్ ఏమిటి, దాని మీద చినిగిన జినుపైంట్లు ఏమిటి, ఆడపిల్లలు కూడా ఆ వస్త్రధారణతో వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా చాలా దేవాలయాల్లో నియమం పెట్టేశారు కదా, పెట్టాలి, ఇంకా పూర్తిగా పెట్టాలి. ఇప్పుడు గురువాయూర్కి వెళ్ళండి, మీరు వెళ్ళుంటారు. నిత్య దీపారాధన అనేది ఎంతో ముఖ్యం అని చెప్తూ ఉంటారు. ఎందుకు చేయాలి అనేది ఒక ప్రశ్న అయితే, చేయటం వల్ల ఎటువంటి ఫలితం పొందుతాము అంటే, కోరికల కోసం చేయాలా నిత్య దీపారాధన, లేదు మన జీవితంలో మార్పు కోసం చేయాలా? మీరేం చెప్తారు? దీపం పెట్టాలా, ఆడవారు దీపం పెట్టాలా అనేది ఒక పెద్ద సందేహం చాలా మంది అసలు నేను అడిగితే మీరు ఏమన్నా అంటారేమో. ఇది చెప్పవలసినవి అంటే ఇవన్నీ కూడా ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు అయినా చెప్పవలసింది, మర్చిపోతూ ఉంటారు. ఇంటిలో దీపం ఖచ్చితంగా మగవారే పెట్టాలి, ఆడవారు పెట్టడం తర్వాత. ఇంటిలో సంపాదించే యజమాని, ఎందుకంటే యజమానులు ఎలా తయారయ్యారంటే ఈ మధ్య కాలంలో మగవారు, ఆడవారు చెప్తుంటారు, మా ఆయన అసలు పూజా గదిలోకే వెళ్ళడు. అంటే పూజా గది మాకు పనికిరాని గది అనుకుంటున్నారు మగవారు. కాదు కాదు, మగవారు పూజా గదిలో దీపారాధన చెయ్యాలి, ఇది శాస్త్రము. ఆడవారు తులసి కోట దగ్గర చెయ్యాలి, మగవారు పూజా గదిలో దీపం వెలిగించాలి. మగవారు పెట్టే దీపం వారిది, ఆడవారు పెట్టే దీపం వారిది. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకున్నప్పుడు, ఎవరి సిమ్ కార్డులు వాళ్ళకున్నప్పుడు, ఎవరి అకౌంట్లు వాళ్ళకున్నప్పుడు దీపాలు రెండు పెట్టుకుంటే తప్ప, వీటన్నింటి యందు సపరేట్, దీపాల దగ్గర మాత్రం ఒకటే. ఇక భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు? వద్దు. ఈ సోమరితనం మాటలు, ఈ తప్పించుకొని తిరిగేటువంటి మాటలు, ఎస్కేపిజం, ప్రతి చోట ఎస్కేపిజం. తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి. ప్రతివాడు తప్పించుకోవాలి. అందుకే దానికి ఇంకెవరూ చెబుతారు టీవీలో, ఆయన పెట్టకుండా పర్వాలేదు, ఇగో ఇలా చెప్పేటువంటి వాళ్ళను ముందు బాగా తగలయ్యాలి ఫస్ట్. అంటే ప్రమాణం లేకుండా మాట్లాడకూడదు. ఇంటిలో యజమాని దీపం వెలిగించాలి. నిత్య దీపం అనేటువంటిది ఇంటిలో యజమాని వెలిగిస్తేనే ఆ ఇల్లు. గృహిణీ గృహముచ్యతే అనేది స్త్రీకి. కానీ ఆ గృహంగా ఉండాలి అంటే ఇంటి యజమాని ప్రతి నిత్యము పూజా గదిలో దీపం వెలిగించాలి. ఇది ఎవరైతే చూస్తున్నారో ఎపిసోడు, అందరి మగవాళ్ళకు చెబుతున్నాను, రేపటి నుంచి మీ ఆడవాళ్ళందరూ కూడా కలిసి ఆయన ఇంట్లో దీపం పెట్టిన తర్వాతనే ఆయనకు కాఫీ నీళ్ళో టీ నీళ్ళో ఇవ్వండి, లేకపోతే మానేయండి. ఇంట్లో మగవారు దీపం పెడితేనే మీకు టీ కాఫీలు ఇస్తాం అని ఒక 3 రోజులు చెయ్యండి, తప్పకుండా దీపం వెలిగిస్తారు. ఇంట్లో మగవాడు దీపం వెలిగించాలి, ఆడవారు తులసి కోట దగ్గర వెలిగించాలి. పూజా గదిలో పూజ మగవారు చెయ్యాలి. తర్వాత ఆడవాళ్ళు చెయ్యకూడదని కాదు, చెయ్యవచ్చు. కానీ పూజా గదంతా ఆడవాళ్లకు మాత్రమే, మగవారికి సంబంధం లేదనుకునేటువంటి మగ మహారాజులకు నేను చెబుతున్నాను ఈ మాట. కాబట్టి మగవారు పూజ చేస్తే, మా ఇంట్లో నేనే పూజ చేస్తా, నేనే దీపం వెలిగిస్తాను. ఆవిడ దీపం వెలిగించుకుంటుంది, తులసి దగ్గర ఆవిడ దీపం వెలిగించుకుంటుంది, ఇంట్లో ప్రధానమైనటువంటి దీపం నేనే వెలిగిస్తాను. కాబట్టి తప్పకుండా ఇంట్లో పురుషుడు
ఉదయం దీపం వెలిగించిన తర్వాతనే ఆఫీస్కి వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మాకు టైం లేదండి, వాట్సాప్కు టైం ఉంటుంది, ట్విట్టర్కి టైం ఉంటుంది, ఫేస్బుక్కు టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది, దీపారాధనకు మాత్రం టైం ఉంటుంది. వాటన్నిటి టైం తీసుకొచ్చి ఇక్కడ పెట్టం, కొంత తీసుకొచ్చి ఇక్కడ కొంత తీసుకొస్తే చాలు, మారిపోతారు, మనుషులు మారుతారు, ఇంటి పరిస్థితి మారుతుంది. ఇంట్లో దీపాలు వెలిగించడం మానేసి, పూజా గదులు మానేసి, పూజ గదుల్లో పూజలు చెయ్యకుండా మా ఇంటి వాస్తు బాలేదు అంటే ఎవరు చెప్పాలి? చెయ్యాల్సింది చేయటం మరచిపోయి అనవసరమైనవి చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఇప్పుడు మన తాత ముత్తాతల కాలంలో ఇన్ని సందేహాలు లేవు, చక్కగా జరిగేవి ఇవన్నీ. ఇంట్లో అమ్మమ్మలు చెప్పేవారు, తాతలు పూజ చేసేవారు, పొద్దున కాకముందే లేచేవారు, బ్రాహ్మీ ముహూర్తంతో నిద్ర లేచేది, రాత్రి 9 తర్వాత ఇంట్లో స్విచ్ ఆఫ్ చేసేది, లైట్లన్నీ కూడా హాయిగా పడుకునేవారు తొందరగా. అంటే ఎక్కడికి పోయింది? ఇప్పుడు రాత్రి 12:30-2 గంటల దాకా గుడ్లగూపల్లాగా ఫోన్లు చూస్తూ కళ్ళు తెరుచుకొని ఉదయం నిద్ర లేపక ఈ దిక్కుమాలిన సమాజంలో మనం బతుకుతున్నాం. మారండి, మీ ఇళ్లను మార్చుకోండి, దీపాలు వెలిగించండి, మగ పుంగవులు దీపం వెలిగించండి, ఆడవారు తులసి దగ్గర దీపం వెలిగించండి. ఆ దీపం అనేటువంటిది 2 వత్తులైనా పర్వాలేదు, 3 వత్తులైనా పర్వాలేదు, దీపాన్ని బట్టి వెలిగించండి. చక్కటి సంప్రదాయాన్ని పాటించండి. ఇంకా కొత్త దీపాలు కూడా వస్తున్నాయి, ఈ దీపము ఆ దీపము, ఏ దీపాలు లేవు, ఒకటే. ప్రాచీన కాలం నుంచి మీ తాత ముత్తాతలు మీ ఇంట్లో ఏ దీపాలు పెట్టుకున్నారు అవే దీపాలు ఫాలో అవ్వండి. అంతేగాని మార్కెటింగ్ లో ఈ పూజా స్టోర్స్ లో అది దొరుకుతోంది, ఆ పూజా స్టోర్స్ లో ఇది దొరుకుతోంది, అమెజాన్ దీపం ఒకటి, ఇంకో దీపం ఒకటి, ఈ దీపాలు వద్దు. ఇవన్నీ దీపాలు కాదు, మట్టితో చేసిన దీపమే దీపము. అలా దీపం వెలిగించండి. మీ తాతలు పాటించిన ఆచారం మీరు పాటించండి, కొత్తదేమక్కర్లే. ఎందుకంటే ధర్మం మారదమ్మా, సంప్రదాయం మారదు. అదే అలా పాటిస్తూ 2G 3G అయింది, 3G 4G అయింది, 4G 5G అయింది, 5G 6G అవుతుంది. ఇది 6Gలు 4Gలు అయినట్టుగా ఇది మారదు కదా. ధర్మం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మారనిది ధర్మం, మారేది సైన్స్. మారే సైన్సును మారని ధర్మంతో ఎప్పుడు కంపేర్ చేయకండి. ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. కాబట్టి దీనితో దాన్ని ముడిపెట్టకండి, దాంతో దీన్ని ముడిపెట్టకండి. ఇది మార్పు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. కానీ 1,500 సంవత్సరాల క్రితం రాముడు ఏ ధర్మాన్ని ఆచరించాడో ఈ రోజు కూడా అదే ధర్మం మనం ఆచరిస్తున్నాము. అంతే. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే అన్ని అర్థం. ఎన్ని పూటలు పెట్టాలి దీపం అనేది చివరి ప్రశ్న. దీపం అనేటువంటిది ఉదయము వెలిగించాలి, సంధ్యాకాలము వెలిగించాలి. ఉభయ సంధ్యలు, ప్రాతకాల సంధ్య, సాయంకాల సంధ్య. పొద్దున పెట్టిన దీపము సాయంత్రం వరకు ఉండగలగాలి, ఉంచాలి. ఇప్పుడు మనకి ఇళ్లలో ఏంటంటే దీపం పెట్టిపోతే ఏమవుతుందో అంటే, ఒకప్పుడు ఇళ్లలో ఆడవాళ్ళు ఉండేది. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ ఉండేది, మా అమ్మకు అమ్మమ్మ ఉండేది, ఇప్పుడు మా ఆవిడ కూడా ఉంటుంది. ఆవిడ ఉద్యోగం చేయట్లేదు, కానీ ఒక్కొక్క ఇంట్లో ఎక్కడ ఉంటున్నారు, ఆవిడ ఇన్ఫోసిస్ వెళ్తుంది, ఇతడు యాక్సెంచర్ వెళ్ళిపోతాడు, పిల్లలు ఇంకో సెంచర్కి వెళ్ళిపోతారు, ఇంటికి తాళము, ఇక దీపాలు ఎక్కడివి. ఇది కాదు, ఇలా ఈ పరిగెత్తే జీవితాలు కాదు. ఇంట్లో దీపాలు ఉదయం పెడితే సాయంత్రం దాకా వెలగాలి, మరల సాయంత్రం వచ్చి సంధ్యా దీపం వెలిగించాలి, తులసి కోటకు నమస్కారం చేయాలి. సాయంకాల సంధ్య, ప్రాతకాల సంధ్య తప్పకుండా ఉభయ సంధ్యల్లో దీపారాధన చెయ్యాలి. రాత్రి పెట్టిన దీపం ఉదయం దాకా ఉండాలి, ఉదయం పెట్టిన దీపం సాయంత్రం దాకా ఉండాలి. అంటే 24 గంటలు ఇంట్లో దీపం వెలుగుతూనే ఉండాలి. అప్పుడు మన జీవితం కూడా వెలుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. దీపం వెలిగించడం మన అంతరంగంలో జ్ఞానదీపం వెలగటానికి. బహిర్గతమైన దీపం నీకు జ్ఞానదీపం కావాలి. దీపంలో ఉండే రహస్యం ప్రతి పూజలో దీపారాధన ప్రారంభమవుతుంది. మొట్టమొదలు చేసేదే మనం దీపారాధన. సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినా యుజితం మయ గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ అని మనం అలా చక్కగా శ్లోకం చెప్పి ఆ దీపాన్ని వెలిగిస్తాము. ఇది భారతీయ సంస్కృతి. ఎందుకంటే జ్యోతి అంటే సాక్షాత్తు తామగ్నివర్ణాం తపసా జ్వలంతి. దుర్గా సూక్తంలో అక్కడ వెలుగుతున్నటువంటి చైతన్యం అంటే ఆ చైతన్యమే దైవం.
మొట్టమొదలు దీపంలో అగ్నిని వెలిగించి ఆ చైతన్యంలో భగవత్ శక్తిని దర్శిస్తాం. పూజ మొదలయ్యేదే చైతన్య ప్రభావాన్ని వ్యక్తం చేయటానికి. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. దేవీ భాగవతంలో చెప్పినట్టుగా సర్వచైతన్య స్వరూపమైనటువంటి ఆ దీపంలో ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా, పరమేశ్వరి యొక్క శక్తి అలా ప్రాదుర్భావమైనప్పుడు ఆ దీపము నుండి వెలువడేటువంటి ఆ కాంతుల యొక్క తేజస్సు అనేటువంటిది మన అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానం వైపున మనను తీసుకువెళ్ళటానికి కావలసినటువంటి ఒక గొప్ప శక్తిని దీపం మొట్టమొదలు మనకిస్తుంది. కాబట్టి దీపారాధన చాలా రహస్యం. అందుకే ప్రతి చోట మీకు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైనా పోయినప్పుడు కూడా దీపం పెట్టాలి. అంటే అది నియమమే, పెడుతూ ఉంటారు, పెట్టాలి. పోయినప్పుడు శవం దగ్గర పెట్టే దీపము ఒక్క వత్తితో పెడతారు. ఒకే ఒక్క వత్తి ఉంటుంది. ఒక్క వత్తితో పెడితే, అంటే ఈ మధ్య కాలంలో ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఎవరైనా పోయారు అంటే మాకు అశౌచం వచ్చింది కాబట్టి మా ఇంట్లో దీపారాధన మానేశాము, సంవత్సర కాలము 6 నెలలు పెట్టట్లే, 10 రోజులు పెట్టట్లే. అసలు 10 రోజులు సంవత్సరం పెట్టడం అనేటువంటి దీపం మానేయాల్సిన పని ఎప్పుడూ లేదు. ఆ 11 రోజులు ఎప్పుడు పెట్టాలి దీపం, ఎప్పుడు పెట్టాలి. దీపం అనేటువంటిది ప్రతి నిత్యము వెలిగించవలసిందే. దీపం మానేయటానికి వీల్లేదు. కేవలం కార్తీక మాసంలో 1 రోజులు మాత్రమే దీపాలు పెడతాము, 365 దీపాలు వెలిగించేసి చేతులు దులిపేసుకుంటే మరల సంవత్సరం వరకు దీపాలు పెట్టకూడదు అన్న మీమాంసలో పడిపోతున్నారు జనమంతా కూడా. కానీ కాదు, దీపం నిత్యము. మీ ఇంట్లో అశౌచం వచ్చినప్పుడు కూడా దీపం వెలిగితే మంచిది. దీపానికి ఇబ్బంది లేదు, దీపం వెలగాలి. దీపం ఎందుకోసము అన్నటువంటి ప్రశ్నకు చాలా రకాలైనటువంటి సమాధానాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా దైవాన్ని మొట్టమొదలు దీపంలో, ఇప్పుడు మా ధర్మపురి కరీంనగర్ వైపు కులదేవత అని పెట్టుకుంటాం. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు, పెళ్లి కానీ ఏ కార్యక్రమం చేసినా కులదేవత అని పెట్టుకుంటాం. కులదేవతను దేనిలో ఆవాహనం చేస్తాము? ఒక గూట్లో ఒక మూకుడు పెట్టి, కంచు మూకుడు పెట్టి, దానిలో మట్టి ప్రమిదలో దానిలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి దీపంలోనే కులదేవతను ఆవాహనం చేస్తాం. అంటే దీపం అనేటువంటిది దేవత ఆవాహనంకు చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి దీపములో దేవత ఆవాహనం అయిపోతుంది. దీపములో దేవతా శక్తి అనేటువంటిది సుస్థిరంగా ఉంటుంది. అందుకే దీపం ఆరిపోకూడదు అంటారు. అంటే దేవత ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండాలి అని. కాబట్టి దీపము ఖచ్చితంగా నువ్వుల నూనెతోనే వెలిగించాలి. ఈ మధ్య కాలంలో పిచ్చి నూనెలు ఎక్కువైపోయినాయి, చాలా రకాల ద్రవ్యాలు చెప్పారు. మనం కూడా ఎక్కడ లేని పిసినారితనం అంతా ఎక్కడ చూపిస్తాము అంటే ఈ నూనె కొనడంలోనే చూపిస్తాము. ఎందుకు అంటే, నువ్వు స్వాగత్ గ్రాండ్కో లేకపోతే ఏదో ప్యారడైజ్కో వెళ్ళి బిర్యానీ దగ్గర నీ పిసినారితనం చూపించవు. అక్కడ 500 అయినా 1000 రూపాయలైనా బిల్లు పెట్టేస్తాం, లేకపోతే పిజ్జాలకు పెట్టేస్తాం, తర్వాత లేకపోతే ఖర్చులు పెట్టేస్తాం, లేకపోతే ఐమాక్స్కో అక్కడికో సినిమాకి వెళ్ళి 250 350 టబ్బు పాపకార్ను పెట్టేస్తాం. కానీ షాపుకు వెళ్ళి మాత్రం దీపారాధన దీపం మాత్రం 100 రూపాయలకే కావాలంట. ఈ పిసినారితనం ముందు విడిచిపెట్టండి. మంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకా వేరే నూనె, అసలు తైలం అంటే ఏంటమ్మా? తిలలు అంటే నువ్వులు, తిలల నుంచి వచ్చేది తైలం. తైలం అంటే నూనె. అసలు నూనె అంటేనే నువ్వుల నూనె. అసలు ఇంకా వేరే ద్రవ్యం ఏది? వేరే ద్రవ్యం ఎందుకమ్మా? అసలు నువ్వుల నూనెతోనే దీపం వెలిగించాలి. ఈ మధ్య కాలంలో ఈ ఎక్కువైపోయి మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువైపోయి రకరకాల నూనెలు అంటగడుతున్నారు. ఈ నూనె పెట్టండి, ఆ నూనె పెట్టండి, ఈ నూనె పెడితే ఇది వస్తుంది, ఆ నూనె పెడితే ఇది వస్తుంది. ఇవన్నీ మనకు నూనె పుయ్యడానికే. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఒక మంచి గానుగా పట్టినటువంటి నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేస్తే నీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. నువ్వుల నూనె నుంచి వచ్చేటువంటి ఆ పొగ కూడా మంచిది. అనాదిగా మనకు దేవాలయాల్లో కూడా ఇంత శక్తివంతంగా ఎందుకుండేవి? ఈ విద్యుత్ దీపాల కాంతి లేదు. ఈ రోజుకు తిరుమల లోపల గర్భాలయంలో లైట్లు ఉన్నాయా?
అస్సలు లేవు. ఉండు. ఆ మీరు దీపం తమిళనాడు దేవాలయాల్లో ఎక్కడ చూడండి, నిజం. కేరళలో చూడండి, ఉమ్. ఎక్కడ మీకు లోపల గర్భాలయంలో దీపం తప్ప విద్యుత్ దీపం ఉండదు. ఉండు. అవునండి, నిజం. ఆ రామేశ్వరంలో దీపములు చూశాను. కూడా నువ్వుల నూనెతో, ఓ. చాలా చైతన్యవంతం. అయితే ఆముదము లేకపోతే నువ్వుల నూనె. ఉమ్. ఇదేమిటి ఈ మధ్య కాలంలో ప్రతి వాడు కొత్త కొత్త నూనెలు తయారు చేస్తున్నారు అంటే ఇవన్నిటికి కారణం కూడా కొంతమంది గురువులని చెప్పుకునే వాళ్ళు, మేము ఈ నూనె తయారు చేస్తున్నాము, మా బ్రాండ్ ఇది, ఈ బ్రాండ్ ఇది, ఈ బ్రాండ్ పెంచుకోవటంలో అసలైన పదార్థాన్ని విడిచిపెట్టేశాం. ఉమ్. ఎందుకంటే ఇక్కడ మోసం పనికిరాదు. నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె, గానుగలో పట్టించినటువంటిది ప్యూర్ నువ్వుల నూనె పెట్టండి ఇంట్లో. నూనె దగ్గర కక్కుర్తి పడొద్దు. 500 రూపాయల కిలో అయితే ఏమిటి, ఉమ్. పెట్టేది భగవంతుడికే కదా, ఉమ్. అక్కడ కాంప్రమైజ్ కావద్దు ఎవరు కూడా. కాబట్టి మంచి బ్రాండ్లో మంచి నువ్వుల నూనె పెట్టండి. మీ ఇంట్లో మార్పులు చూడండి. ఇప్పుడు ఎవరైతే ఇది చూస్తున్నారో వారందరూ తెలుసుకోండి, నా మాట విని ఒక 48 రోజులు మంచి నువ్వుల నూనెతో మీ ఇంట్లో దీపారాధన చేయండి. మీ ఇంట్లో పరిస్థితులు మారకపోతే నన్ను అడగండి. ఉమ్. చాలా నకారాత్మకమైన శక్తులు తొలగిపోతాయి. కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పొదుపు చెయ్యాలి. ఉమ్. అనవసరమైనటువంటి వాటికి ఎక్కువ పెడుతున్నాం, అవసరమైనటువంటి చోట తక్కువ పెడుతున్నాం. ఉమ్. దేవుడికి పూజ చేసే దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. దీపం వెలిగించాల్సిందే మంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మంచి గంధం పొడి పెట్టండి, మంచి కుంకుమ పెట్టండి, మంచి పువ్వులు ఉమ్. ఎక్కడో తీసుకొచ్చి కాదు, మీ ఇంట్లో పూచిన పువ్వులు తీసుకొచ్చి పెట్టండి. మంచి నివేదన చెయ్యండి. కాబట్టి నువ్వు ఎలాగైతే క్వాలిటీగా తిందామనుకుంటావో, క్వాలిటీగా ఉందామనుకుంటావో, క్వాలిటీ బట్టలు వేసుకుందాం అనుకుంటావో, మనం అన్నీ కూడా దేవుడి దగ్గరికి వచ్చేసరికి పిసినారితనం ప్రదర్శిస్తాం. అమ్మవారికి చీర కట్టించాలనే కోరిక ఉంటుంది, ఉమ్. కానీ ఏం చీర కట్టించాలి అంటే దేవుడికే కదండి, 300 రూపాయలు చీర చాలు, వద్దు. అసలు నన్ను ఇలాంటి ఒక పెద్ద ఆయన అడిగాడు, ఉమ్. నేను అమ్మవారికి చీర కట్టిద్దాం అనుకుంటున్నాను, ఉమ్. దీనికి ప్రమాణమైనది ఏదైనా ఉందా గురువు గారు అని. ఉమ్. ఎలాంటివి కట్టాలి? ఎలాంటిది కట్టించాలి అని ఉమ్. అంటే నేనేం చెప్పాను, దీనికి ప్రమాణం అయితే ఏం లేదు, కానీ మా పెద్దలు చెప్పినటువంటి మాట ఒకటి ఉంది. ఉమ్. మీ మ్యారేజ్ డే రోజున మీ ఆవిడకు ఎన్ని రూపాయలు పెట్టి చీరను కొనిస్తారో అంతే ఖర్చుతో అమ్మవారికి కూడా చీర పెట్టండి. అదే ప్రమాణం. అంతే. నువ్వు ఇంట్లో ఏదైతే వాడుకుంటావో అది భగవంతుడికి పెట్టు, మోసం లేదు కదా. ఉమ్. మా ఆవిడకు నేను ఒక 10,000 రూపాయల చీర కొందాం అనుకుంటున్నాను, ఉమ్. అదే 10,000 రూపాయలు అమ్మవారికి పెట్టు చీర. అమ్మవారికి మాత్రం 1000 రూపాయలు, మా ఆవిడకు మాత్రం 10,000. ఇక్కడే స్వార్థం. ఉమ్. సంవత్సరానికి ఒక్క చీర కట్టించి అమ్మవారికి, ఉమ్. కానీ అక్కడ కాంప్రమైజ్ కావద్దు. దీనికి ఇంకా ప్రమాణం ఏం లేదు. గుడిసెలో ఉన్నవాడు వాళ్ళ ఆవిడకి చీర కొంటాడో అమ్మవారికి అదే పెడతాడు. ఉమ్. పెద్ద మేడలో ఉన్నటువంటి వాడు అంతే. ఇంకా దీనిలో వ్యత్యాసం అనేది ఉండదు. ఉమ్. ఈ ఒక్క ప్రిన్సిపల్ ఫాలో అయితే ఉమ్. దేవుడు ఖచ్చితంగా మనను ఆనందంగా ఉంచుతాడు. ఉమ్. కాబట్టి దేవుడి దగ్గర లోభత్వం పనికిరాదు. ఉమ్. కాబట్టి మంచి నూనెతో దీపారాధన చెయ్యండి. ఉమ్. వత్తులు ఎన్ని పెట్టాలి? 90 ఏళ్ళు వస్తే ఇంకా వత్తుల గురించి మాట్లాడతారు. అదే 95 ఏళ్ళు వస్తున్నాయి మనుషులకు. నేను మొన్న కార్తీక మాసంలో చాలా మందికి ఇదే తిట్టాను నేను. ఉమ్. గురువు గారు ఇంకా ఎన్ని వత్తులు పెట్టమంటారు అని ఆవిడ ముసలావిడ అడుగుతోంది. నీ వయసు ఎంతమ్మ తల్లి అంటే 75 అంటోంది. ఇంకా 75 ఏళ్లకు ఇంకా వత్తులు ఏమిటి, దీపారాధన ఏమిటి చెప్పండి. ఉమ్. ఇంకా ఈ సందేహంలో ఉంటే నీ జన్మ సాఫల్యం ఎక్కడ? ఉమ్. మన మారండి. ఆ మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతున్నా. మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతున్నారు. మంచి మాట. ఉమ్. మొదటి మెట్టు దగ్గర ఆగకూడదు, ఆ తర్వాత మెట్లు ఎక్కాలి. ఉమ్. మోక్ష సోపానములు ఇవన్నీ కూడా ఉమ్. ఒక్కొక్క సోపానం అధిగమిస్తూ వెళ్ళాలి. ఉమ్. 75 ఏళ్ళు వచ్చిన తర్వాత దీపం వెలిగించాల్సిన రూల్ కూడా లేదు. ఉమ్. ఎందుకంటే నీకు లోపల జ్ఞానదీపం వెలిగిందంటే బయట దీపం వెలిగించినా వెలిగించకపోయినా పర్వాలేదు, ఉమ్. కానీ లోపల దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయట్లేదు. చక్కగా వివరించారు గురుగారు. ప్రదక్షిణ చేసే విధానం కూడా చెప్తూ ఉంటారు. అలాగే ప్రదక్షిణ ఎందుకు చేయాలి అసలు దేవాలయంలో అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ప్రకృష్టంగా దక్షిణం వైపు తిరగటం. ఇక్కడ ప్రదక్షిణము అంటే ఎటువంటి మాట ఆ వ్యుత్పత్తిని బట్టి చూస్తే కూడా తెలుస్తుంది. ఉమ్. ఇక్కడ ఏమిటి అంటే భగవంతుడి చుట్టూ తిరగటం, ఉమ్. గర్భాలయం చుట్టూ తిరగటం.
గర్భాలయం చుట్టూ ఎందుకు తిరగాలి అన్నప్పుడు దానిలో వైజ్ఞానిక రహస్యాలు చాలా ఉన్నాయి. గుడిలో అడుగు పెడుతున్నప్పుడే వాతావరణం మారిపోతుంది, మొత్తం వాతావరణం మారిపోతుంది. మన ఇల్లు వేరు, ఎందుకంటే గుడి ఆగమం ప్రకారం నిర్మించబడ్డది. జామెట్రీ లెక్కలు ప్రస్ఫుటంగా ఉంటాయి. గర్భాలయం ఏమిటి, అంతరాలయం ఏమిటి, ముఖమండపం ఏమిటి, ధ్వజస్తంభం ఏమిటి, ధ్వజస్తంభం దగ్గర ఉన్న బలిపీఠం ఏమిటి, ఆ ధ్వజస్తంభానికి గర్భాలయ గోపురానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి, మధ్యలో ఎన్ని స్తంభాలు ఉండాలి, ముఖమండపంలో ఎన్ని స్తంభాలు ఉండాలి, ఆ స్తంభములు ఎలా ఉండాలి, ఆ గోపురం పైన ఏ ఆగమానికి సంబంధించిన గుర్తులు ఉండాలి, దానిపైన ఏ చక్రములు ఉండాలి, దానిపైన సుదర్శనం పెట్టాలా లేదా అమ్మవారిది శ్రీచక్రం పెట్టాలా, ఇలా ప్రతిదానికి లెక్క ఉంది. మన దాంట్లో శాస్త్రం ఉంది, సంప్రదాయం ఉంది. అంటే మొత్తం అంతా అక్కడ ఒక శక్తి వలయంగా మారుస్తున్నాం. ఇది కంటికి కనిపించదు, కానీ అద్భుతమైన ఒక శక్తి దేవాలయం చుట్టూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ. దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే మనలో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోవాలి, అక్కడ వ్యతిరేక శక్తులు ఉండకూడదు. కాబట్టి దేవాలయం పవిత్రంగా ఉండాలి అంటే అర్చన బాగా జరగాలి, దేవాలయంలో నియమాదులు చక్కగా జరగాలి, సంప్రదాయాన్ని పాటించాలి. ఇవన్నీ జరగటం ఒక ఎత్తు అయితే, ప్రదక్షిణం ఎందుకు అంటే ఇంతకు ముందు చెప్పింది, దేవాలయం చుట్టూ మొత్తం ఒక ఆవరణాత్మకమైన శక్తి ఉంటుంది. ఈ శక్తి మధ్యలో మనం నడుస్తూ ఉంటే మన లోపల ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు, నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ కూడా క్రమక్రమంగా దూరమైపోయి శరీరము శుద్ధైపోయి, దేహము శుద్ధైపోయి, లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు శుద్ధి అయిపోయి మనము మరిచిపోయేటువంటి తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళగలిగినప్పుడు ఇక దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదు. అంటే దేవాలయానికి వెళ్ళటం ఎందుకు అంటే, దేవాలయానికి వెళ్ళకుండా ఉండటానికి. రోజు వెళ్తూ ఉంటే నీ శక్తి మారిపోతూ ఉంటుంది, నీ లోపల ఆలోచనలు మారుతూ ఉంటాయి. కాబట్టి దేవాలయంలో చాలా అద్భుతమైనటువంటి శక్తి. ప్రదక్షిణం చేయడం ఎందుకు అంటే, గర్భాలయంలో ఉండేటువంటి మూర్తికి ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తి చుట్టూ కనుక మనం తిరగటం వల్ల దీనిలో పూర్వీకులు ఎప్పుడు కూడా, మీరు తమిళనాడు దేవాలయాలు చూసే ఉంటారు కదా, ఆ తమిళనాడు దేవాలయంలో ఒకరోజు దేవాలయంలో నడిస్తే మరలా వాకింగ్ అక్కరలే. ఇప్పుడు బాగా ఇంట్లో బాగా కుంగ తిని వాకింగ్ ప్రత్యేకంగా గంట సేపు వెళ్ళటం ఎందుకు? ప్రారంభ దగ్గర నుంచి చూస్తే 2-3 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఇప్పుడు శ్రీరంగం కానీ, అరుణాచలం కానీ, ఈ దేవాలయాలన్నీ, ఆ తంజావూరు బృహదీశ్వరాలయం కానీ, ఆ దేవాలయాలు చూస్తే అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ దేవాలయాలలో నడుస్తూ పోతూ ఉంటే ఇంకా వాకింగ్, ఈ ఎనర్జీ ఇవేవి అక్కరలే. మన హిందూ దేవాలయాలు సందర్శనం చేసేటువంటి వారికి ఆరోగ్యము బాగుంటుంది, అలాగే ఐశ్వర్యము బాగుంటుంది, లోపల ఉన్నటువంటి నకారాత్మకమైన శక్తులు వెళ్ళిపోతాయి. కాబట్టి దేవాలయంకు వెళ్ళండి, ప్రదక్షిణములు చెయ్యండి. ప్రదక్షిణములు చేస్తున్నప్పుడు కూడా ఒక పవిత్రమైనటువంటి నామము, ఏ నామమైనా పర్వాలేదు, ఒక భగవంతుడి యొక్క నామము, అది రామనామమా, అది కృష్ణనామమా, అది శివనామమా, అది అమ్మవారిదా అన్న మీమాంసక్కరలేదు. నీ ఉపాస్య దైవము ఏదైతే ఆ దేవతకు సంబంధించినటువంటి నామము చక్కగా మనస్సులో పరా పశ్యంతి మధ్యమా వైఖరి అనేటువంటి 4 స్వరూపముల యొక్క వాక్కుకు ఆ నామాన్ని జోడించి మనస్సును నియంత్రించి చక్కగా ఆ నామ సంకీర్తనం చేస్తూ ఆ దేవాలయ గోపురాన్ని చూస్తూ గర్భాలయం ముందు ఉన్నటువంటి మూర్తి యొక్క భావనను చేస్తూ అలా ప్రదక్షిణం చేస్తూ ఉంటే నీ లోపల అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. చెడు తొలగిపోతుంది, మంచి మిగిలిపోతుంది. నీ లోపల ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ వెళ్ళిపోతాయి. దైవీ శక్తులు నీ లోపలికి వస్తాయి. దైవీ శక్తుల యొక్క కలయికతో నీ మానవాతీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జాగృతమైనటువంటి ఒక శక్తి అనేటువంటిది నీ యందు ప్రస్ఫుటంగా ఉంటుంది. కాబట్టి దేవాలయంలో ప్రదక్షిణములు చేసేటప్పుడు ఇటు మంత్రము, నామజపము, మూర్తి దర్శనము, అంతరంగ దర్శనము చేస్తూ ప్రదక్షిణం చెయ్యమని శాస్త్రము చెప్తుంది. చాలా చక్కగా అలా చెయ్యగలిగితేనే ప్రదక్షిణం అవుతుంది.
మాట్లాడుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడ చెత్త చెత్త కబుర్లు చెప్పుకుంటూ అక్కడ పిల్లలు చూస్తూ ఉంటాం. పిల్లలు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఏదో క్రికెట్ గురించి మాట్లాడుకుంటూ, వద్దు, నిశ్శబ్దంగా చెయ్యాలి, నీతో నీవు మాట్లాడుకో. ఇప్పుడు మనిషి తనతో తాను మాట్లాడుకోవడం లేదు, ఎక్కడ అది కోల్పోయాడు. ముందు మనతో మనం మాట్లాడుకోవాలి. పూజాగదిలో మనం చేసే ప్రక్రియని అది. పూజాగదిలో కూర్చొని అక్కడ కూడా ఫోనే ఉంటుంది మన పక్కన. ఆ పూజాగదిలో కూడా పూజ చేస్తూ కూడా దేవుడితో సెల్ఫీ 5 నిమిషాలు అక్కడ పెట్టేస్తాం. కానీ మర్చిపోండి, మిమ్మల్ని మీరు మరచిపోయే స్థితికి తీసుకువెళ్ళటానికి ప్రదక్షిణం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మన సంప్రదాయంలో ఉన్న ప్రతిదీ కూడా మానవుడిని మాధవుడిగా మార్చటం కోసమే. మానవుడు మాధవుడు కావటం ఎలా, ఇది మన జీవన విధానం, ఇది మన సంప్రదాయం. ఆ సంప్రదాయంలో భాగములే ఇవన్నీ. ప్రతి నిత్యము దేవాలయ దర్శనము, దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి దర్శనము, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది చెయ్యగలిగితే మానవుడు తాను మరణించే లోపు మాధవుడు అవుతాడు. మాధవుడైతే ఇంకా మరణించడం లేదు, ఎప్పటికీ సజీవంగా ఉండిపోతారంతే. గారు, కలియుగంలో పాప పుణ్యాల ఫలితం వెంటనే కనిపించదు, దానికి కూడా ఒక సమయం ఉంది అని అంటూ ఉంటారు. ఇది నిజమా? కలియుగంలో పాప పుణ్యాల విషయం ఒకే పద్ధతిలో ఉండదు. పాపం అనేటువంటిది వెంటనే కనిపించకపోవచ్చు, కానీ పుణ్యమైతే వెంటనే కనిపిస్తుంది. ఇది భాగవతమే చెప్పింది. ఎలా అంటారు? కలియుగంలో ఒక విశేషం ఉంది. అందుకే గొప్ప గొప్ప మహనీయులు, గొప్ప గొప్ప సాధు పుంగవులు కలియుగంలో పుట్టాలని కోరుకుంటారట. ఎందుకు అంటే ఈ యుగంలో కొంత భాగవతం మొదటి స్కంధంలో శుకుడు చెప్పినటువంటి మాట పరీక్షిత్తుకు ఈ మాట, నాయనా పరీక్షిత్తు, కలియుగం ఎంత గొప్పది అంటే చేస్తే కానీ పాపం అనేటువంటిది రాదు. అంటే ఏదైనా పాపం చెయ్యాలి, చేస్తే గానీ ఆ పాప ఫలితం రాదు. పుణ్యం అనేటువంటిది చేస్తా అంటే అట్ట చాలట, ఆ పుణ్య ఫలితం వచ్చేస్తుంది. ఎంత ఈజీ చూడండి. అహం కాశీం గమిష్యామి, నేను కాశీకి వెళ్తాను అని మనస్సులో అనుకుంటే కాశీ వెళ్ళి వచ్చిన పుణ్యం వస్తుందట. పాపం చేస్తే గాని, ఒకరిని నేను చంపుతా అనుకుంటే వాడికి అది పాపం రాదు, చంపితేనే పాపం వస్తుంది. పుణ్యం అలా కాదు, ఇది చేస్తా అన్నంత మాత్రముననే పుణ్యం అనేటువంటిది వస్తుంది. అంటే కలియుగంలో పుణ్యం చెయ్యడం చాలా సులువు, పాపం చెయ్యడం చాలా కష్టం. కానీ మనమేం చేస్తున్నాము అంటే, ఇంత సులువుగా పుణ్యాన్ని చెయ్యొచ్చు కదా, అంత సులువైనది విడిచిపెట్టేసాము, అతి కష్టమైనది పట్టుకొని వేలాడుతూ ఉన్నాము. కాబట్టి పాపపుణ్యముల యొక్క ఫలితము కృతయుగమైన, త్రేతాయుగమైన, ద్వాపరమైన, కలియుగమైన కొంత వ్యత్యాసం. కృతయుగంలో వేరు 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. అంటే సగంకు, మొత్తం 4వ భాగంకు తగ్గింది ఈ యుగంలో. 4,32,000 సంవత్సరాల కలియుగంలో ఇప్పుడు మొదటి పాదంలో ఉన్నాం. ఇప్పుడు మొదటి పాదం 2025 కదా. అంటే మనకు సరిగ్గా కలియుగం మొదలై 5,126వ సంవత్సరం నడుస్తుంది. ఇది కరెక్ట్ లెక్క. 1,08,000 సంవత్సరాలైతే మొదటి పాదం ముగిస్తుంది. అంటే 1,08,000 సంవత్సరాలు మొదటి పాదం, 1,08,000 రెండవ పాదం, 1,08,000 మూడవ పాదం, 1,08,000 నాలుగవ పాదం. మొదటి పాదంలో ఉన్నాం. ఆ 1,08,000 మొదటి పాదంలో 5,126 సంవత్సరాలు మైనస్ చేస్తే ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని మొదటి పాదమే మిగిలి ఉంది. ఇంకా రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదంకు వెళ్ళేసరికి ఎన్ని మారుతాయో, ఎన్నిసార్లు పుడతామో, ఎన్నిసార్లు వస్తామో, మరలా నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తావో నన్ను మనకు అర్థం కాదు. ఇలాగే ఉంటామా, మారుతామా తెలియదు. కానీ జన్మ, భవిష్యత్తు జన్మను మార్చుకునేటువంటి అధికారం మాత్రం ఈ జన్మలో భగవంతుడు మనకి ఇచ్చాడు. వచ్చే జన్మను బాగుపరుచుకోవాలని ఉందా? ఉంది అంటే భాగవతం చెప్పినట్టు చెయ్యి.
రామాయణం చెప్పినట్టు చెయ్యి, మహాభారతం చెప్పినట్టు చెయ్యి, నీ చేతిలో పని. లేదు నాకు ఈ జన్మతోని నేను ఇంకా, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పరమపద సోపాన పటంలో పెద్ద పాము దగ్గర ఉన్నాం. ఇక ఇప్పుడు సరిగ్గా స్టెప్ కరెక్ట్గా పడితే మోక్షం తప్పకుండా వెళ్తాం. స్టెప్ తప్పిందా ఎక్కడ మొదలైందో అక్కడికి వస్తాం. ఈ మానవ జన్మ మనకు వచ్చింది అంటే, అందుకే శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి మాట చెప్పినారు. ఏమిటి అంటే, దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. వివేక చూడామణిలో శంకరులు చెప్పినటువంటి మాట, మానవ జన్మ రావటమే దుర్లభం. అందుకే ఇప్పుడు ఆవుకో, కుక్కకో, పిల్లికో, గేదెకో మనం కూర్చొని రామాయణం చెప్పాల్సిన పనిలే. ఎందుకంటే వాడికి పుణ్యకర్మ లేదు, అవి పాపకర్మను అనుభవించటానికి జంతు రూపం పొందాయి. పుణ్యకర్మ పాపకర్మ రెండూ ఉన్నటువంటి వాడు మనిషి ఒక్కడే. అందుకే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నది ఇప్పుడు గత జన్మ సంచితమైనటువంటి కర్మ. దీనిలో తప్పకుండా అనుభవించేటువంటిది ప్రారబ్ధం. ప్రారబ్ధ కర్మ అంటే ఏదైతే వచ్చి మీద పడుతుందో అది మన ప్రారబ్ధం. ఇంకా అది యాక్సెప్ట్ చేసి ఆమోదించాల్సిందే. భగవంతుడు కర్మను తప్పించడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎప్పుడు కర్మను తప్పించడు. కర్మను అనుభవింపచేసే శక్తినిచ్చేవాడు భగవంతుడు. ఎగ్జాంపుల్ ఎట్లా? మహాభారతం. మహాభారతంలో తప్పు చెయ్యని వాడు పంచపాండవుడు, తప్పు చేసిన వారు దుర్యోధనుడు, కౌరవుడు. కానీ అరణ్యానికి వెళ్ళింది ఎవరు? పాండవులు. అజ్ఞాతవాసం చేసింది ఎవరు? పాండవులే. మరి కృష్ణుడంతటి వాడు పక్కన పెట్టుకొని, కృష్ణుడంతటి వాణ్ణి పక్కనే పెట్టుకొని పంచపాండవులు కృష్ణుడు ఇలా చిటికేసి మాయం చేసేస్తే అది ఇటు ఇది అటు కాదా? అవుతుంది కదా. ఏదైనా మార్చొచ్చు కదా భగవంతుడు. కానీ భగవంతుడు అంత శక్తిమంతుడైతే మరి పంచపాండవులకు అరణ్యవాసం తీసేసి ఈ అరణ్యవాసం అనేటువంటిది దుర్యోధనాదులకు పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టలే అంటే అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అవతార పురుషులైనా ఎంత గొప్పవారైనా కర్మను అనుభవించవలసిందే. పంచపాండవులు తమ యొక్క కర్మానుసారమే అరణ్యవాసం చేశారు. భగవంతుడు అరణ్యవాసాన్ని తప్పించలేదు, కానీ అరణ్యవాసంలో వీరితో పాటు తోడుగా ఉన్నాడు. భగవంతుడు పక్కకే ఉన్నాడు. భగవంతుడు పక్కన ఉండి ఆ కర్మను అనుభవింపచేసేట్టుగా చేశారు. పంచపాండవులు కూడా భగవంతుడిని పక్కన పెట్టుకొని హాయిగా ఉన్నారు. కానీ రాజ్యంలో ఉన్న దుర్యోధనుడికి శాంతి లేదు. ఆయన ప్రశాంతంగా లేడు. రాజ్యంలో ఉన్న పేరే గాని ప్రశాంతత ఎక్కడ ఉంది? భగవంతుడు ఉన్న చోటు ప్రశాంతత ఉంటుంది. అందుకే భగవంతుడు దుష్కర్మ మనం అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుణ్ణి పట్టుకొని ఉండాలి. చాలా మంది ఏంటంటే తిట్టుకుంటారు, మాకే ఎందుకు ఈ కర్మలు ఇచ్చు. కానీ భగవంతుని తిట్టవద్దు. భగవంతుని ఎప్పుడు కూడా పొర్రపాటున కూడా భగవంతుణ్ణి ఒక్క నిందాపూర్వకమైన మాటతో ఎప్పుడు కూడా నిందించకూడదు. ఎందుకంటే మన కర్మకు మనమే బాధ్యులము. భగవంతుడు కాడు. భగవంతుడు కూడా అనుకుంటాట, అభిమన్యుడు అలా చచ్చిపోతూ ఉంటే భగవంతుడు అనుకుంటాట, రేవిని కాపాడలేకపోతున్నానే. తండ్రిని కాపాడాడు అర్జునుడిని, కానీ అర్జునుడి ముందు కొడుకు పోయాడు. అర్జునుడు నెత్తి కొట్టుకుంటాడు, కానీ భగవంతుడు కూడా ఏం చెయ్యలేడు. ఎందుకంటే మారదురా కర్మ. ఏ రామచంద్రమూర్తిని కన్నా దశరథుడికి తలకొరువు పెట్టాడా? ఎక్కడో అడవిలో ఉన్న పక్షిరాజుకు పెట్టాడు, జటాయువుకు. కానీ కన్న తండ్రికి పెట్టలేదు. మరి దశరథుడి కర్మ కాదా? దశరథుడి కర్మ ఏమైనా మారిందా? మారదు. భగవంతుడు కూడా ఏం చెయ్యలేడు. అందుకే ఆచరించవలసింది సత్కర్మ. ఈ జన్మలో ఈ జ్ఞానముతో, ఈ ఎరుకతో మనం ఎన్ని కష్టములు అనుభవిస్తున్నప్పటికీ కూడా భగవత్ శక్తిని పక్కన పెట్టుకొని, మొన్న మా జగద్గురువులు విధుశేఖర భారతి స్వామి వారు చెప్పారు ఒక మాట, అద్భుతమైనటువంటి మాట. మొన్న తెలుగునాట వారు తెలంగాణలో తిరిగారు కదా, సంచారం విజయయాత్ర. అప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని అంటే, అది ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి మాట. ఏమిటి అంటే, పుణ్యకర్మ అనుభవిస్తూ బాగా సుఖాన్ని పొందుతూ ఉన్నాము అంటే భయపడాలి అని. ఎందుకు అంటే
మన పుణ్యకర్మ క్షయమైపోతోంది, అయిపోతుంది. మైనస్ అయిపోతోంది. ఏదైనా బాగా కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆనందంగా ఉండాలట. ఎందుకు అంటే అమ్మయ్య పాపకర్మంతా తొలగిపోతోంది. కాబట్టి సుఖానుభూతి ఏదైతే ఉందో భవిష్యత్తు కష్టాన్ని ఇవ్వవచ్చు, కానీ ఇప్పుడు పడేటువంటి కష్టము వచ్చే జన్మలో నీకు సుఖానుభూతిని ఇవ్వవచ్చు. కాబట్టి నేను కష్టపడుతున్నాను అనేటువంటి పేరుతో ఎప్పుడు కూడా నువ్వు ఇతరులను కష్టపెట్టి పాపం చెయ్యకు. అందుకే భక్తుల చరిత్రలు ఎందుకు చదవాలమ్మా? ఇప్పుడు ఇంతమంది భక్తుల చరిత్రలు చదివితే ఏ చరిత్రలోనైనా మిలియనీరో భక్తుడు కనిపించాడా? అస్సలు ఎవ్వరూ కనిపించారు. భక్తుడు అంటేనే కష్టాలు పడ్డం, ఎందుకంటే అదే కర్మ యొక్క స్థితి. అటువంటి కర్మను అనుభవిస్తూ కూడా సమయోచితంగా వివేకంగా ఉంటేనే అది జీవితం. ఆ వివేకం కోసమే రామాయణం చదవాలి, ఆ వివేకం కోసమే భారతం చదవాలి, ఆ వివేకం కోసమే భాగవతం చదవాలి. మన సంప్రదాయాలను అనుసరించాలి, మన పెద్దలు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళగలగాలి, మన పెద్దలు వెళ్ళినటువంటి పుణ్యకర్మ సముపాశ్రయనం మనం కూడా చెయ్యాలి. మన వంశంలో మన తాత ముత్తాతలు మనకు ఇచ్చినటువంటి పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. మనం మన వంశానికి భవిష్యత్తు బాగుండటానికి డబ్బు పోగేయటం కాదు, పుణ్యాన్ని ప్రోగు చేసి ఇవ్వాలి. వచ్చే తరానికి ఇవ్వాల్సింది డబ్బులు కాదు, పుణ్యం ఇవ్వండి. ఈ రోజున మనం హాయిగా ఉన్నామంటే మన తాతలు ఇచ్చింది అదే మనకు. భవిష్యత్తులో మనం ఇవ్వట్లేదు. వాడికి మై హోమ్ భుజాలో ఒక అపార్ట్మెంటు, ఇంకో చోట ఇంకొకటి, ఇలా 4-5 అపార్ట్మెంట్లు ఇస్తే వాడు బాగుపడడు. వాడికి అపార్ట్మెంట్ కొనేటువంటి పుణ్యకర్మ శక్తిని ప్రసాదించండి, అప్పుడు వాడు బాగుంటాడు. ఇది మన ధర్మం చెప్పినటువంటి మాట. కాబట్టి కలియుగంలో పాపకర్మ అనేటువంటిది తొలగించుకోవటానికి చాలా మంచి వేదిక, ఇది చాలా గొప్ప వేదిక. కాబట్టి కలియుగంలో పాపపుణ్యాలు వెంటనే కనిపించవు అనేటువంటిది లేదు. గత జన్మ కర్మను ఇప్పుడు అనుభవిస్తూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కర్మను బాగుపరుచుకోవటానికి మానవ జీవితం అనేటువంటిది ఒక అద్భుతమైన వేదిక. ఆ వేదికను మనం ఎలా అనుకూలంగా మార్చుకోవాలో చెప్పేవే రామాయణ, భారత, భాగవతాలు. వీటిని చక్కగా ఫాలో అయిపోయి మనకు అనుసంధానం చేసుకొని మనకు అప్లై చేసుకుంటూ ఉంటే మన జీవన విధానాన్ని మార్చుకోవచ్చు. అప్పుడు మనం ఆచరించేదంతా పుణ్యకర్మనే అవుతుంది. కాబట్టి ఎల్లవేళలా నాలుక మీద భగవత్ నామాన్ని విడిచిపెట్టకుండా భగవంతుడి నామాన్ని జపించేటువంటి వాడికి దుష్కర్మ యొక్క త్యాగము అయిపోతుంది, సత్కర్మ యొక్క అనుభవము వచ్చేస్తుంది. ఇది తప్పకుండా నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. ఇది భాగవతంలో చిట్ట చివరి శ్లోకం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. ఏ భగవంతుడి యొక్క నామ సంకీర్తనము సర్వపాపములను తొలగింపజేస్తుందో అటువంటి భగవంతుడి నామాన్ని వదిలిపెట్టకండి. ఎల్లవేళలా అహరహము ప్రాతకాలం నుంచి సాయంకాలం దాకా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ అని ఆ ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రని. వింటే నువ్వు నమ్మితే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆ అంతటా ఉన్నటువంటి వాడిని వీక్షించే దృష్టి నీకు కావాలి అంటే ఈ నాలుకతో ఎల్లవేళలా ఆ భగవంతుణ్ణి కీర్తించు. శివుడైనా, కేశవుడైనా, మాధవుడైనా, ఉమాధవుడైనా, అమ్మైనా, లక్ష్మి అయినా, ఎవరైనా ఒక్కటే. ఆ ఒక్క సత్యాన్ని తెలుసుకుంటే ఈ మానవ జీవితం సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం అమ్మా. చాలా సంతోషం, విలువైన సమయాన్ని కేటాయించారు. చాలా మళ్ళీ మరికొన్ని వీడియోస్ తో తప్పకుండా మంచి అంటే ప్రజలకు జ్ఞానం పంచే విధంగా
ప్రజలందరిని మూఢత్వం వైపు తీసుకొని వెళ్లకుండా ఉమ్, ఆధ్యాత్మికత అంటే మోసం చెయ్యకుండా ఉండటం, ఉమ్. అది అసలైన అర్థం. ముఖ్యమైనటువంటిది. ఉమ్. అటువంటి ఆధ్యాత్మికతను సుమన్ టీవీ పంచాలి. సుమన్ టీవీ ద్వారా మంచి జ్ఞానం ప్రజలకు అందాలి మీ ద్వారా అని కోరుకుంటూ ఆశిస్తున్నాను. మీ ఆశీర్వచనాలండి. ధన్యవాదాలు గురువు గారు.